ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి చనిపోయిన రమేష్ బంధువులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న బంధువులు ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సార్ చెప్పండి, మీ బంధువులు ఎవరున్నారు ఇక్కడ? రమేష్ సార్, మా అబ్బాయి గోళ రమేష్ అని. ఆ అబ్బాయి నేను మేనమామని అవుతారు. ఎలా జరిగిందని? అది బస్సు రాత్రి ఏదో బైక్ ఏదేదో కొట్టిందని చెప్పేసి బస్సు దగ్గర పడింది. పొద్దున్న న్యూస్లో వచ్చి చూసాం సార్. మేము తెలుసుకొని ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడే వచ్చాము. మా బంధువులంతా వస్తున్నారు సార్. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి దగ్గరలో ఉన్నారు సార్. వాళ్ళు తెలిసిన తర్వాత ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు మీ వాళ్ళకి? అంటే మాకు నలుగురే తెలుసు సార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్సేనంట. అది ఒకటే ఊరు సార్ వాళ్ళది కూడా. వాళ్ళు బయటకు వచ్చేసారు, వీళ్ళు ఆగిపోయారు, దాంట్లో నుంచి రాలేకపోయారు వాళ్ళు. ఏ ఊరు? మాది ఉదయగిరి తాలూకా సార్, ఇంజమూరు మండలం గోళ్ళవారిపల్లె అబ్బాయి వాళ్ళది. మాది వరకుంటపాడు, నెల్లూరు జిల్లా సార్. మాది గోళ్ళవారిపల్లె వాళ్ళు చనిపోయారు. బెంగళూరులో ఉంటారు సార్ వాళ్ళు. ఆ విలేజ్ వాళ్ళంతా ఎక్కువ బెంగళూరులోనే ఉంటారు సార్ వాళ్ళు. అందుకని ఈ అబ్బాయి వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. చనిపోయారు. ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అధికారులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉంది, ఏం చెప్తారు దానికి? మనం ఎలాగ సంఘటన స్థలాలకు మనం చూసలేము కదా సార్. ఇప్పుడు చూసింది డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే ఉంటుంది సార్. వాళ్ళు ఇది వచ్చిన తర్వాత బస్సు ఆపి వాళ్ళని అలర్ట్ చేసి ఉంటే కూడా కొంతమంది అన్న 90% సేఫ్ అయ్యేవాళ్ళు కదా సార్ వాళ్ళు. అద్దాల బాగా ప్రైవేట్ బస్సులకి గ్లాసులు ఉంటాయి కాబట్టి అలర్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ దిగి వచ్చేదానికి సేఫ్ అయ్యేవాళ్ళు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు నిలపకుండా ఏదైతే బైక్ ఢీ కొట్టినారో 200 మీటర్ల వరకు అలాగనే జర్నీ సాగింది. ఆ విధంగానే మంటలు చెలరేగాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటున్నారు సార్. అది పెట్రోల్ ట్యాంక్ ఏదో ఫైర్ అయిపోయి అది ఇదైపోయిందని చెప్తున్నారు. కాకపోతే ఆ స్పీడ్లో రావడం వల్ల అతను బస్సు కంట్రోల్ కాక ఆపలేకపోయాడా, తర్వాత వచ్చి ఆపాడా మనం చూడలేం కదా సార్. అది వ్యవహారం అది. వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు పక్కకు పోకుండా బండి ఆపేసి ఉండి ఎక్కడక్కడ సడన్ బ్రేక్ వేస్తే కూడా కనీసం 100 మీటర్స్ ముందు వచ్చేస్తుంది కదా సార్. దాన్ని బట్టి పరిస్థితి మనం దగ్గర లేము కాబట్టి మనం చూడలేము కదా సార్. అది టోటల్గా 4 ఉన్నారు మీ వాళ్ళు? మా బంధువులు 4 చనిపోయారు. ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఫ్యామిలీ 2 చనిపోయారు. అయితే ఫెస్టివల్కి వెళ్ళి బెంగళూరు తిరిగి వెళ్తున్నారు సార్ వాళ్ళు. అయితే కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకొని వాదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. డ్రైవర్ నిర్లక్ష్యమే పూర్తి కారణంగా కనిపిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. 4 ఇక్కడికిక్కడే బస్సులో సజీవ దహనం అయ్యారని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఖాదర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. వాళ్ల కలలు కలలయ్యాయి, ఆశలు అగ్నికి ఆహుతయ్యాయి, వాళ్ల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. అభం శుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఒక్కసారిగా పొగలు మంటలు అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే, ఏం జరుగుతోందో తేరుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కళ్ల ముందే తోటి ప్రయాణికులంతా బూడిదగా మారిపోయారు. కాసేపట్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వాళ్ళు మృత్యు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు. వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం సజీవదహనమైంది. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భార్య, 2